కాదు దేనికి వాడుకున్నావు అప్పుడు? దేనికి వాడుకున్నావు అంటే బ్యాంకు ఎవరిది, నీదా లేకపోతే మీ ఫాదర్దా? సరే సరే, మీ రిఫరెన్స్ నెంబర్ ఫోన్ చేస్తాను నేను, ఫోన్ పెట్టాను మీరు. ఎందుకు? దేనికంటే మీ పరువు పోతుంది, అప్పుడు మీరే కదా పరువు పోయిందంటే మీరే కదా కడతారు వచ్చి. 10 ప్రతి కాదు సరే, మీరు పెద్ద ఒక ప్రతి డిఫాల్టర్ లా ఉన్నారు. 10 కాకపోతే 20 డిఫాల్ట్ ప్యాకేజీలు పెద్ద ఇచ్చాక డిఫాల్ట్ అనుకో, తీసుకుంటారు. కానీ పాయింట్ ఏంటంటే సేమ్ మీలాగానే ఆ విషయంలో ట్రై చేశారు. మంత్ ఎండ్ ఆ? ఉంది, మంత్ ఎండ్ ఉంది, ఇంకో కేసు మీద ఫోకస్ చేస్తే అక్కడ డబ్బులు వస్తాయి. లేదు నేను ఆ. వారికి వీరికి రివర్స్ ట్రై చేస్తా, కొద్ది ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసి పేమెంట్ తీసుకోవాలనుకుంటే పేమెంట్ పర్మనెంట్గా అడ్డింగ్ అయిపోతుంది. పేమెంట్ కట్టబాక, నాకేం ప్రాబ్లం లేదు, కానీ రిఫరెన్స్ నెంబర్ మాత్రం కాల్ చేసుకుంటాను నేను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవర్ ఏజెంట్ కస్టమర్ పేమెంట్ చేయకపోతే రిఫరెన్స్ నంబర్లకు ఫోన్ చేసి పరువు తీస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్, ఎల్ఎన్టీ ఫినాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి. ఏమైంది సార్, పేమెంట్ ఇంకా అవ్వలేదు, సెటిల్మెంట్ ఇంకా క్లోజ్ అయ్యచ్చు కదా? సెటిల్మెంట్ అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు మీరు, ఆ? సెటిల్మెంట్ అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు సార్. సార్ ఎక్కువ అంటే రేపు కడతారా సెటిల్మెంట్ అమౌంట్ అనేది? అయితే మీరు అమౌంట్ చెప్పండి, నేను తక్కువ. లాస్ట్ టైం ఎంత అడిగిన మీకు? 25% అడిగిన. 20% అంటా రాదు సార్, ఇది 25 రాదు సార్ అంటున్నాను. వై అంటే నేనేం చెప్పాను, ఇంకా ఆ కంపెనీ ఇచ్చేదే కదా సార్ మనం తీసుకోవాలి. మీరేమైనా చేయండి, ప్రయత్నం చేయండి. కంపెనీ ఇస్తాడు, కంపెనీ తక్కువ ఇస్తాడు, మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయండి కంపెనీ. రేపు కడతానంటే 55,000కి అవుతుంది సార్, ఇది రేపు కడతానంటే. మళ్ళీ అంత మారిందంటే అంతకైతే రాదు. టోటల్ ఎంత ఉంది? టోటల్ వచ్చి మీ దగ్గర యాప్లో చూపిస్తుంది సార్ టోటల్ అమౌంట్ అనేది, చెక్ చేసుకుని కావాలి. మీరు చెప్పండి సార్. మా దగ్గర అయితే 1,69,000 చేంజ్ చూపిస్తుంది సార్ కట్టాల్సింది. రేపు 50 అంటారా? రేపైతే 55,000 కట్టాలంటే క్లోజ్ అవుద్ది సార్ రేపు. 55? అవును. ఎక్కువ అవుతుంది 55 అంటే. ఎక్కువ అవుతుంది 55 అంటే. 55,000కి రేపు కట్టారంటే లెటర్ ఇస్తాను, లెటర్ తీసుకొని పే చేయండి. 50 కాదు సార్, తక్కువ అయిపోయింది. తక్కువ అయిపోయింది. ఎంత కడతారు సార్ మీరు, ఎంత కడతారు? నేనా? నేను ఒక 43. సార్ 43కి ఎంత రాదు సార్, ఇది 55,000కి వస్తుంది సార్ ఇది. నేను కట్టలేదు సార్, అంత అమౌంట్ ప్రాబ్లం అవుతుంది నాకు అట్లా. సార్ 43,000 కట్టినోడు ఇంకేముంది సార్, బ్యాలెన్స్ అమౌంట్ కట్టలేరా? మీరు కట్టండి మరి. సార్ 43,000 ఈ మంత్లో కట్టాను సార్, నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు తీసుకుని బ్యాలెన్స్ అమౌంట్ పే చేయండి. మీరు కట్టండి అంటున్నా. ఓకేనా? మీరు 25 మీద అంటే రాదు సార్, ఇది ముందుగానే చెప్తున్నా. దేనికి సార్ ఒక మాట్లాడకుండా కాల్ కట్ చేసేసారు? మీరే కదా సార్ అని పెట్టేసింది, నేను పెట్టేసినా? నేనేంది సరే సార్ అని చెప్పేసి పెట్టేసింది మీరు కదా. నేనేం సార్ ఏం పెట్టేశాను? కాల్ పెట్టేసింది నేనా మీరా? మీరే సార్ కాల్ కట్ చేశారు. నేను ఎప్పుడు సార్ కాల్ కట్ చేశాను? నేను మొత్తం ఇంకా నైట్ మొత్తం ఖాళీగా ఉంటా. మాట్లాడు సార్. కాదు సార్, మీరేమన్నా లవరా మాట్లాడడానికి మీతో? మరి కాల్ పెట్టేసి సార్ పేమెంట్ కట్టాలి అని అడిగాను నేను. లవర్ అలుగుతుంది చూడు, అట్లా అలిగి పెట్టేసి నేను కదా. సార్ ఫోన్ పెట్టేశారు, నేను నేనేం పెట్టేయలే. మాట్లాడుతుంటే కాల్ కట్ చేశారు. సరే కట్ అయిపోయింది కదా, ఆల్రెడీ మ్యాటర్ ఎండ్కి వచ్చింది కదా అప్పుడే. మ్యాటర్ అంటే ఇది పేమెంట్ అవ్వలేదు సార్, అందుకనే సార్. 43,000 రెడీ ఉన్నా. 43,000కి అంతా అడిగి చెప్పాలి. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను అడిగి చెప్తా, అవుతుందా కదా అడిగి చెప్తాను. అట్లా 55,000 50,000 అయితే కట్టలేరు. 50 చెప్పి 60 అంటారా సార్ మీరు? అంతగా కన్ఫామ్ గా చెప్పలేను సార్ అన్నాను నేను. నేను ట్రై చేయాలి. ట్రై చేస్తాను సార్ నేను. మీరు లెటర్ ఇస్తాడా? నేను ట్రై చేస్తాను. నేను కూడా కన్ఫర్మ్ చెప్పలేదు. 43,000 కూడా కన్ఫర్మ్ చేయట్లేదు ఇప్పుడు మీకు. మీరు ఓకే అంటే ట్రై చేస్తాను. 43,000కి అంతా రాదు సార్ ఇది. సరే మరి, నేను విషయం చెప్పాను మీకు, ఫేక్ గా చెప్పలేను కదా. రైట్ మరి. రైట్ సార్. మీకు ఒక అమౌంట్ చెప్పి ఒకటి అవ్వకపోతే మళ్ళీ మాకే కదా కాల్ చేస్తారు మీరు. నేనేం చేయ మీకు కాల్ ఏం చేయ మీకు. కాదు సార్, ఫేక్ గా ఇచ్చేసే పేమెంట్ చేసేసి ఇంకా క్లోజ్ అవ్వతో చేయరా? ఇంకా ఎప్పుడు అవుతుంది సార్ ఇది పేమెంట్ అనేది చెప్పండి. రేపు అయితేనే అవుతుంది సార్ ఈ అమౌంట్కి. అంత అమౌంట్ నేను కట్టలేదు సార్, నాతో కాదు. కాదు దేనికి వాడుకున్నావు అప్పుడు? దేనికి వాడుకున్నావు అంటే బ్యాంకు ఎవరిది, నీదా లేకపోతే మీ ఫాదర్దా? బ్యాంక్ ఎవరిది? ప్రజల డబ్బులు వాడుకోవడానికి మీరెవరు సార్? ప్రజల డబ్బులు వాడుకోండి, నేను కూడా ప్రజలనే కదా, ప్రజల్లో ఒక్కరిని. అదైతే కట్టేయచ్చు కదా, అదే వాడుకున్న అమౌంట్ కట్టేయచ్చు కదా. ప్రజలకు ఇచ్చేసిన, ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చేసిన అనుకుని వదిలేసి, ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చేసిన మీ నాయనది అనుకున్నావా ఏంది? లోన్ దేనికి సార్ తీసుకున్నాం అప్పుడు? డెవలప్మెంట్ అవుతాం అనుకున్నా. సరే సరే, మీ రిఫరెన్స్ నెంబర్ ఫోన్ చేస్తాను నేను, ఫోన్ పెట్టాను మీరు. ఎందుకు? దేనికంటే మీ పరువు పోతుంది, అప్పుడు మీరే కదా పరువు పోయిందంటే మీరే కదా కడతారు వచ్చి. పరువు అంటే ఒకటి చెప్పను సార్, ఇప్పుడు మీకంటే ముందు నా 10 బ్యాంకులు డిఫాల్ట్ అయినాయి.
10 బ్యాంకులు డిఫాల్ట్ అయినాయి. 10 కాదు సరే, మీరు పెద్ద ఒక డిఫాల్ట్ ఉన్నారు. 10 కాకపోతే 20 డిఫాల్ట్ పెద్ద డిఫాల్ట్ అనుకో, కానీ పాయింట్ ఏంటంటే సేమ్ మీలాగానే ఆ విషయంలో ట్రై చేశారు. మంత్ ఎండ్ ఉంది ఇంకో కేసు మీద ఫోకస్ చేస్తే అక్కడ డబ్బులు వస్తాయి. లేదు నేను వారి మీద రిఫరెన్స్ ట్రై చేస్తా, కొద్ది ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసి పేమెంట్ తీసుకోవాలనుకుంటే పేమెంట్ పర్మనెంట్ కట్టింపు అయిపోతుంది. పేమెంట్ కట్టబాగా, నాకేం ప్రాబ్లం లేదు, కానీ రిఫరెన్స్ నెంబర్ మాత్రం కాల్ చేసుకుంటాను నేను, ఓకేనా? రిఫరెన్స్ నెంబర్ ఎందుకు కాల్ చేస్తాను? నేను చేస్తాను. నీకు దేనికి? పేమెంట్ కట్టలేనప్పుడు నువ్వు నీకు మాట్లాడే రైట్స్ లేవు దేనికి? అబ్బా, సుప్రీంకోర్టు జడ్జాను. సుప్రీంకోర్టు జడ్జాను. అవునవును. అవునా? రిఫరెన్స్ నెంబర్ ఫోన్ చేస్తాను, ఓకేనా? రేపు మీ ఇంటి దగ్గరికి వస్తారు వాళ్ళు, ఓకేనా? ఏ ఆడియో పెట్టుకో ఇంటికి వచ్చిన మీ రికవరీ ఏజెంట్ ఈ విధంగా అన్లాఫుల్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ ఏజెంట్ హక్కనే పట్టుకొని నేను లైన్ లో ఉంటాను పో. కాదు లైన్ లో ఉంటాను పో. ఇంటికి రాని కదా ఈ పర్సన్ ఇట్లా కాల్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు, రిఫరెన్స్ నంబర్ కాల్ చేస్తాను ధమ్కిస్తున్నాడు. మరి ఏంది మరి మ్యాటర్ ఏంది? మరి మీ ఏజెంట్ గారికి చదువుకున్నాడా లేకపోతే గాడులు కసిండా అడుగుతారు. ఫోన్ వస్తుంది, ఆగు. నాకు డైలీ 100 ఫోన్ వస్తాయి. రిఫరెన్స్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది మీకు, లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వాడు. ఇంటి దగ్గరకు వస్తే 4 కానీ పంపిస్తా, అంత ఈజీగా అనుకుంటా. నాకు ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేస్తే మీ రిఫరెన్స్ నెంబర్ లో ఫోన్ ఉంటాయి. అదే అంటున్నా, రిఫరెన్స్ నెంబర్ కి 4 కానీ పంపిస్తా అంటే రిఫరెన్స్ నెంబర్ వాళ్ళ నెంబర్ ఇచ్చినట్టు 4 తన్ని ఇంటికి పంపిస్తా. అంత మజా కూడా ఉంది. నేను అంటే కస్టమర్ అంటే నీకు ఎవరిని కస్టమర్ అంటే కొడతారా మీరు? అవునా? సరే సార్, రేపు చూద్దాం సార్. అది రేపు కాదు, ఇప్పుడు కాల్ ఆన్ కాల్ ఏమని తీసుకున్నా ఇంటి పక్క నంబర్ ఇవ్వనా? ఇప్పుడు కాదు కానీ రేపు చేస్తాను, ఓకేనా? రేపు వద్దులే కదా, ఇప్పుడు నైట్ టైం పాస్. నువ్వు చెప్పేది నేను అనాలా ఏంది? చెప్పేది ఇప్పుడు ఎవరికేం చేయను, ఆన్ కాల్ నువ్వు పని చేయి. దీంట్లో స్పీకర్ ఆన్ చేయి, ఇంకో ఫోన్లకి నా రిఫరెన్స్ కానీ కాల్ చేయి. ఇంటికైనా బయట రమ్మని చెప్పింది ఇక్కడికి. ఇప్పుడే ఎవడొస్తారో చూస్తా. నేను ఇంటికైనా బయట ఉన్నా. సార్ మీ దగ్గరికి వస్తారు చెప్పు. మీరు రేపు ఇస్తాను చెప్పారు కదా, ఇంట్లో ఇస్తాను చెప్పారు కదా, ఇంటికి రమ్మని చెప్పారు. రేపు వస్తారులే, వెయిట్ చేయి. రేపు వస్తారులే, అప్పుడు చూద్దాం. రేపు వద్దు సార్, మీరు నా ఊర్లో ఎవరికి కాల్ చేస్తో కాల్ చేయి, నేనే ఉంటా. రమ్మని చెప్పి ఇంటికి, ఓకేనా? మీరు మా ఊర్లో నంబర్ మీ దగ్గరికి ఎవడొస్తాడు చెప్పు? ఎవడొచ్చుడు కాదు, నువ్వు అన్నావు కదా మీ ఇంటికాడ వచ్చి కూర్చుంటారు అని చెప్పేసి. నువ్వు ఎవరి నంబర్ ఇస్తావు, ఎవరి నంబర్ తగ్గబడితే చెప్పు, మొత్తం గ్రామ పంచాయతీ నంబర్లను పంపిస్తా. నువ్వు ఎవరికి కాల్ చేస్తావు కాల్ చేయి, వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పు. సరే, ఓకేనా? చూద్దాం సార్. అది అన్ని చెంచాగిరి పనులు బంద్ చేసుకో, బాగుపడతావు. చెంచాగిరి పనులు బంద్ చేసుకో అంటున్నా. ఏంటి మొత్తం నీ పేమెంట్ కడితే దేనికి ఇట్లా మాటలు వస్తాయి మీకు? దేంట్లో బ్రో నీకు రికవరీ ఏజెంట్ పని చెయ్యి. నువ్వు అన్ని చిల్లర పని చేస్తున్నావు. చిల్లర బిహేవ్ చేస్తావు. నీకే మొక్కుతుంది, మీ డాడీకి చెప్పాను. మీ డాడీ చక్కగా పెంచుంటారు, ఇట్లా తయారైతుడు కాదు, తీసుకొచ్చి ఏజెన్సీలో పడేసిండు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్, యాక్సెస్ కార్డ్స్ నుంచి అండి. అదే సార్, సెటిల్మెంట్ చేస్తాను కదా. ఇంకా అమౌంట్ రాలేదు సార్. ఇప్పుడు ఒకటి సెటిల్మెంట్ ఆప్షన్ లిస్ట్ వేవర్ ఉంది. మీది 1,37,180 రూపాయలు ఉంది సార్. ఈ మంత్ సార్ అమౌంట్ లేదు సార్. నేను అరేంజ్ చేసుకోమని చెప్తున్నా సార్ మీకు. టైం పడుతుంది నాకు సార్. ఈ నెల స్టార్టింగ్ నుంచి ఇదే మాట చెప్తారు కదా సార్. అమౌంట్ లేనప్పుడు ఏం చెప్పాలి సార్? మరి లాస్ట్ మంత్ లోన్కి కట్టారు కదా సార్, 1,00,000 రూపాయలు. లోన్ కట్టినట్టు సెటిల్మెంట్ అయిపోయింది కదా. ఏది నేను ఇది కూడా అందుకే సెటిల్ చేసేసామని చెప్తున్నాను నేను మీకు. అవును సార్, లాస్ట్ మంత్ సెటిల్ చేస్తా, ఇది నెక్స్ట్ మంత్ చేస్తా, అన్ని ఒకసారి అంటే కావు మనతోటి. అవును సార్, లాస్ట్ మంత్ చేసిరు, ఈ మంత్ మీరే సెటిల్మెంట్ చేస్తా అన్నారు. 15 తారీఖు అమౌంట్ వస్తుంది చేస్తా అని చెప్పి. నేను 15 తారీఖు నాకు కాల్ చేయండి, క్లారిటీ ఇస్తా అని చెప్పి అన్ని చేస్తా అని చెప్పలేదు ఫిక్స్ మీకు. నేను కాల్ చేస్తే 27 తారీఖు కల్లా అమౌంట్ వస్తే 20 తారీఖు చేయండి సార్ అని చెప్పి. ఆడియో రికార్డింగ్ ఉంటే ఇంకోసారి వినండి మీరు. అన్ని మాట్లాడినోడి నేనే సార్, వేరే ఎవరో మాట్లాడలే, నేనే మాట్లాడినా కాబట్టి నేను ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నా. అవును సార్, 27 దాకా అమౌంట్ రాలేదు కదా. నేను మరి వాళ్ళు 27 తారీఖే కదా సార్. వస్తాయి కదా, ఇప్పుడు రాలేదు కదా. ఇప్పుడు మీకు సెటిల్మెంట్ చేసుకుంటే ఈ మంత్ కి మీకు ఓకే, నాకు ఆఫర్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ మంత్ ఒకటి ఆర్డర్ చేస్తే అమౌంట్ ఈ మంత్ కష్టం, నెక్స్ట్ మంత్ ఈ అమౌంట్ కి రాదు కదా సార్. మళ్ళీ మార్చ్ ఫైనాన్షియల్ క్లోజింగ్ నెక్స్ట్ మంత్ డైలాగులు కొట్టొద్దు సార్, నాకు అంత కావాలి ఇంత కావాలి అని చెప్పేసి. మరి మీ దగ్గర మాట్లాడుతున్నారు కదా, ఇది ఏమి నాకు 3 నెలలు పడుతుంది, ఓకేనా? మీ దగ్గర చేసుకుంటా, నా దగ్గరికి మూవ్ అయినాక చేసుకుంటారా? ఎగ్జాక్ట్లీ, మీ దగ్గర మరి ఇన్ని నెలలు ఏం చేసావు సార్? మరి సంవత్సరంన్నర నుంచి నిద్రపోయినావు? మరి నిద్రపోయినా చెప్పు. మరి అందుకే చెప్తున్నా సార్ ఇప్పుడు నీకు, అందుకే చెప్తున్నా సిగ్గుండాలి కొంచెం అన్న మాటలు మాట్లాడుతున్నావు.
డబ్బులు కట్టమని చెప్తే నాటకాలు ఆడుతున్నావు, ఏమనిపిస్తలే కొంచెం కూడా? ఇచ్చాడు డబ్బులు నాకు. దొంగ నాటకాలు ఆడుతున్నావు, 15 తారీఖు నుంచి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు. బ్యాంకు ఏదని విను నన్నుడు కాదు, ఫస్ట్ నన్నుడు కాదు, నన్నుడు కాదు, నీది నువ్వు చూసుకొని మాట్లాడు తర్వాత. అప్డేట్ ఇస్తాను, నేను ఒకటి ఫైనల్ చేస్తాను చెప్పిన. మరి ఇవాళ ఏం తారీఖు, మరి ఇవాళ ఏం తారీఖు, మరి ఇవాళ ఏం తారీఖు, మరి ఇవాళ ఏం తారీఖు, మరి 27th కాదా ఇవాళ? 27th కాదా ఇవాళ? 27th కాదా? అమౌంట్ రాలేదు ఇప్పుడు. అమౌంట్ రాలేదు, రైట్. ఇప్పుడు అమౌంట్ రాలేదని చెప్తున్నావు కదా, ఇట్లా మాట్లాడు, అర్థమవుతుంది. నాకు 3 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి, ఇది అది అడ్జస్ట్ అవుతలేని మాట్లాడు, మంచిగా ఉంటది. రాలేదు సెటిల్మెంట్ తీసుకున్నా టైం పడుతుంది అని చెప్పినా, నువ్వే వెళ్ళాడుతున్నావు అట్లా. నువ్వు నాకు సెటిల్మెంట్ తీసుకున్న టైం పడుతున్న విషయం నాకు చెప్పలేదు. సరే ఇప్పుడు నీ దగ్గర క్లోజ్ చేసుకుని అకౌంట్ మూవ్ చేసుకో. ఏంటండి? ఇంకో 2 నెలలు పెట్టుకుని దగ్గర క్లోజ్ చేసుకోను, నేను అకౌంట్ ఇంకో దగ్గర మూవ్ చేసుకో. నేను మూవ్ చేసుకోవాలా? నీ దగ్గర పేమెంట్ ఎప్పుడు ఆర్టీపీ అవుతుంది? ఆర్టీపీ అవుతుంది కానీ, ఓకే కానీ పర్లేదు. అదేంట్రా 2 రోజులు పెట్టుకుని దగ్గర క్లోజ్ చేయాలి. సరే చేయకు, పోయేది. ఇప్పుడు నువ్వు ఇంటెన్షనల్ గా చేస్తున్నా అర్థమవుతుంది కదా నిజంగా. అవును మరి రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఏంటండి నువ్వు ఏ విధంగా వెళ్ళాడుతున్నావు ఫోన్ లో నాకు అర్థమవుతుంది కదా, రికార్డింగ్ ఉంది కదా. నేను క్లియర్ గా నీకు చెప్పినప్పుడు అమౌంట్ రాలేదని చెప్పినా, నాకు 2 hours సెటిల్మెంట్ ట్రై చేసినా నాకు టైం పడుతుంది, డిఫికల్ట్ ఒకేసారి ట్రై చేయమంటే నువ్వు ప్రెజర్ క్రియేట్ అవుతుందా లెక్క? ఇప్పుడు నేను ప్రెజర్ చేయలేడా? నువ్వు షౌట్ చేయడం ఏంది కస్టమర్ పైన? ఇప్పుడు షౌట్ వేయడం ఏంది అని అడుగుతున్నావు కదా, మరి తిట్టుమని ఓడి చెప్పి నీకు మరి అట్లా నీకు రైట్ ఉందా? మరి తిట్టుమని నీకు రైట్ ఉందా? నేను ఏం చెప్పినా? నేను చూసుకో స్టార్టింగ్ ఎప్పుడు నేను గరం కాకముందే తిట్టినావు, తిట్టినందుకే నేను గరం అయినా. మొత్తం రికార్డింగ్ ఒకసారి నువ్వు కూడా విను, నువ్వు తిట్టినందుకే నీకు కూడా బూతులు తిట్టే రైట్ లేదు. నీకు కూడా విను విను నీకు కూడా బూతులు తిట్టే రైట్ లేదు. ఏడా బూతులు తిట్టామని చెప్పలే. నేను నా లిమిట్ లోనే ఉండి నేను మాట్లాడినా. నేను ఏం చెప్పినా క్లియర్ కట్ చెప్పిన. సార్ ఈ మంత్ అయితే తక్కువకు వస్తుంది, నెక్స్ట్ మంత్ రాదు అని చెప్పిన. చెప్పేమను నెక్స్ట్ మంత్ ఎంతకు వస్తా అంత చేసుకుంటా, దట్ ఈస్ రన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మాట్లాడు. అప్పుడు నేను ఏం చెప్పినా? ఏం చెప్పినా? ఈ మంత్ అయితే తక్కువకు వస్తుంది, నెక్స్ట్ మంత్ ఎంత వస్తే అంత కట్టాలని చెప్పినా. నేను క్లోజ్ చేసుకుంటా, ఎంత అంతకు వస్తుంది కదా చూసుకుంటా నేను చెప్పిన కదా నీకు ఆల్రెడీ క్లియర్ గా నాకు ఇన్ఫార్మ్ చేసిన. ఫైన్. ఈఎంఐ ఈ మంత్ కి అయిపోతా, నెక్స్ట్ మంత్ కి అయిపోతుందా? ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ కాదు, నీ దగ్గర అకౌంట్ క్లోజ్ కాదు. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నేను ఏం చెప్తున్నా అర్థమైందా క్లియర్ గా? నీ దగ్గర అకౌంట్ ఉన్న రోజు నేను క్లోజ్ చేసుకోను. సరే రైట్, తీసి పడేస్తాను నీకు. తీసేసుకో. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.